లో చెప్పినట్లుగా శిక్షింపబడతారు అని అంటున్నారు మన రాకెట్ రాఘవ. ఎందుకు అలా అంటున్నారో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. హలో 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 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కమ్ ఆన్ ద లైన్. అవునయ్యా, జబర్దస్త్ లో కామెడీ తగ్గుతుందంట. జబర్దస్త్ లో టీమ్ లీడర్ అందరినీ చంపేస్తారని చెప్పాడు వాడు. అపరిచితుడు కాదు, పొట్టిచితుడంట. వస్తున్నారని చెప్పాడు. తొందరగా లైన్ లోకి వచ్చేయండి. ఇది ఒకప్పటి జబర్దస్త్. ఇది ప్రస్తుత జబర్దస్త్. ఎందుకు ఇలా అయ్యింది? ఈడెవర్రా కాకి పిల్లలాగా ఉన్నాడు? సార్ ఆయన ఒరిజినల్ పొట్టిచిత్తుడు సార్. ఎవరు చూసి మాట్లాడుతున్నారో తెలుసురా మీకు? పొట్టిచిత్తుడు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఏ ఇంట్లో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా, రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. ఆఖరికి బస్సులో చూసినా, ట్రైన్ లో చూసినా, ఫ్లైట్ లో చూసినా జబర్దస్త్ కబుర్లు. అలాంటి జబర్దస్త్ కబుర్లని, జబర్దస్త్ ఎపిసోడ్స్ ని లీడర్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు. షూటింగ్ అనగానే పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చునే జడ్జిలు ఏం తప్పు చేశారు? కాసేపు నవ్వించమని అడగడమే వాళ్ళు చేసిన తప్ప. గురువారం రాత్రి 9:30 అయితే చాలు పనులన్నీ మానుకుని వచ్చి టీవీ దగ్గర కూర్చునే ప్రేక్షకులు ఏ నేరం చేశారు? ఎందుకు వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారు ఈ లీడర్స్? వాళ్ళు చేసిన నేరం ఏంటి? అందుకే వాళ్ళ గుట్టు బయట పెట్టడానికే వచ్చా. నా దగ్గర గరుడు పురాణం లేదు, జబర్దస్త్ పురాణం ఉంది. అందులో కొత్త కొత్త శిక్షలున్నాయి. వాటి ద్వారా వాళ్ళని నేను ఇప్పుడు శిక్షిస్తా. వాళ్ళంతా ఏం చేస్తున్నారా? నిర్లక్ష్యం. మన పూర్వీకులు ఎప్పుడో ఒక సామెత చెప్పారు, పిండి కొద్దీ రొట్టె అని. ఒక్కొక్కడు ఎంత పిండి తీసుకుంటున్నారు, ఇంతే రొట్టిస్తున్నారు. ఏరా, ఎంత పిండి తీసుకుని ఎంత రొట్టె ఇవ్వచ్చు కదా, నీకు చూపిస్తా వాళ్ళని. రా. వీడి పేరు నాగి. రాకెట్ రాఘవ్ టీంలో యాక్ట్ చేస్తూ ఉంటాడు. స్కిట్ లో కంటా బయటే ఎక్కువగా యాక్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు చూడండి. అరే అశోక్, చెప్పరా పార్టీయా? ఫుడ్ ఉంటుందా? నవ్వట్లు. ఓకే 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 వచ్చేస్తా. జబర్దస్త్ రేపు పొద్దున్న షూటింగ్ రావు కూడా మనం ఏం చెప్తా అంతరా స్టేజ్ మీద మనం ఏం చెప్తే అది. ఓకే ఓకే వచ్చేస్తా. రెడీ బాయ్. అదే వీడి లీడర్ రాఘవ్ ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. అన్న అన్న మీకు 100 ఏళ్ళ ఇప్పుడే మీ గురించి అనుకున్నా. కాదన్న, దేవుడు కదా, దేవుని పెట్టుకుని స్కిట్ రాయించున్నాను అన్న. నిజమన్నా? రమ్మంటారా? వెంటనే వచ్చేయి. అబ్బా అన్న, ఆదరణ వస్తున్నాడంట చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని. రేపు పొద్దున్న వచ్చేనా? చూసావా వీడి ఓవర్ యాక్షన్? వీడిని ఏం చెయ్యాలి? కాళ్ళు చేతులు విరిచేయాలి. మీరింకా పాత శిక్షల్లోనే ఉన్నారా? వీడికి సరికొత్తగా జబర్దస్త్ పురాణంలో ఇంకో శిక్ష ఉంది. ఏ శిక్ష అది? చెప్పుతా. ఏం చేస్తున్నావు? మన బట్టలో తింటున్నా. తర్వాత ఏం చేస్తావు? పడుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ లేచి తింటా. మరి పొద్దున షూటింగ్ అక్క రావు కట్టుకున్నాడు, చూసుకుంటాడు. వీడిని శిక్షించడంలో తప్పే లేదు. జబర్దస్త్ పురాణం ద్వారా నేను నీకు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? బెల్లం పాకం. బెల్లం పాకం చాలా ఇష్టం. నాకు ప్లీజ్. బెల్లం పాకం అంటే నువ్వు తినే అడ్డమైన గడ్డి లాంటిది కాదురా, సరికొత్త శిక్ష. నెక్స్ట్ స్కిట్ లో మొత్తం నువ్వే ఉంటావు. మొదటి నుంచి ఆఖరి దాకా డైలాగులు ఉంటాయి. నువ్వు ఊరు వాడ చెప్పేసుకుంటావు. అవును చెప్పు. కానీ నేను దాని ఎడిటింగ్ లో లేపేస్తారా? నువ్వు మచ్చుకు కూడా కనపడవురా. అదే చెప్తుంది. ఇదే నీ శిక్ష. చాలా
అంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష సార్. చూసావా, ఎవరికి వాళ్ళే స్వార్థాన్ని చూసుకుంటున్నారు గాని జబర్దస్తులు ప్రేక్షకులు నవ్వించడానికి ఎవరైనా లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళుతున్నారా? అయినా ఏంటంటే ఒక్కడు తప్పు చేస్తే వాళ్ళని చంపేస్తారండి. ఒక్కడు కాదురా, మరి ఎంతో మంది ఉన్నారు. ఆ చంటిగాడు పాపం, ఆ పిల్ల రష్మి ఇప్పుడు చలాకి చంటి మన ముందుకు వస్తున్నాడని అనౌన్స్ చేస్తే నేను స్కిట్ చేయట్లేదని వాడు అడిగి వెళ్ళిపోతాడు రా. ఏ, వాడు అడిగింది ఏదో 7 కొండలు ఇచ్చేస్తే చేస్తాడు కదా, వాడివ్వడు, వీడు చెయ్యడు. ఈ జబర్దస్తులో 5 లీడర్లో పాపం కష్టపడేది ఆ రాకెట్ రాఘవ ఒక్కడేరా. వాడు వెన్నుముక, బ్యాక్ బోన్. వాడు ఎంత కష్టపడతాడు, ఒళ్ళు దాచుకోడురా. పిండి కొద్ది రొట్టిస్తున్నాడు కదరా, వాడిని ఎంకరేజ్ చెయ్యండి రా. కొంచెం పిండి ఎక్కువ ఇవ్వలేరా? కొంచెం పిండి ఎక్కువ ఇవ్వండి. పిండి ఎక్కువ ఇస్తే బాగుంటుంది. రాఘవా, ఎస్, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. మీకు బాగుంది, తీసి ఒకసారి. అబ్బే రాదు, గట్టిగా తీ 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 తీ, అది అది. ఇది సినిమా స్పూఫ్ కదా అని చెప్పి నేను సినిమా స్పూఫ్ అని అలా చేశాను చెప్పి తప్ప గాని. నువ్వు అపరిచితుడువా? అబ్బే లేదన్నా. అపరిచితుడికి అక్రమ సంతానం రా నువ్వు. అపరిచితుడు కాదురా. ఏంటి మిగతా టీం లీడర్లు అందరూ వీపీలు, నువ్వు ఒక్కడివే తోపు తొండె చెప్తావరా? జడ్జిలకు గోళీలు వేస్తావు కదా, నాకు నేనే గోళీలు వేసుకున్నాను. నేనైతే జడ్జిలకు వేస్తాను గోళీలు. ఆ నిందితుడు కూడా తెలిసిపోయింది. జబర్దస్త్ లో టీం లీడర్ని చంపేస్తాను, ఆ నిందితుడు ఎవరో తెలిసిపోయింది. వాడు ఎవడో కాదు, రాకెట్ రాఘవంట. పట్టుకోవాలి ఇమిడియట్లీ. రాకెట్ రాఘవ వాడికి వాడు గోళీలు వేసుకుంటున్నాడు, 15 నిమిషాలు చెప్పారు. మళ్ళీ నువ్వు చెప్తావేంట్రా? అంటే నేను హైప్ కావాలి కన్నా. నేనే హైప్ అవుదాం లాస్ట్ ఎంట్రీ ఇచ్చా, నువ్వు హైప్ చేసుకొని నేను హైప్ చేసుకొని రాఘవ హైప్ చేసుకొని ఫైనల్ హెవల్ అయిపోయారు. జడ్జిలకి తెలియకపోతే ఎలా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అంటే నాగబాబు సార్, రోజా గారు నవ్వట్లేదని. వాళ్ళు నవ్వట్లేదు ఎప్పుడన్నా అనలేదు కదా, వీళ్ళు నవ్వించట్లేదు అన్నాను తప్పగానే. ఓహో, అది మరి మళ్ళీ స్కిట్ మొదటి నుంచి ఏమంటారా? నాగబాబు సార్ బాగుంది. అదే స్టార్టింగ్ నవ్విచ్చావు, తర్వాత అపరిచితుడు అని పేరు మీద వచ్చి పొట్టిచితుడా. మధ్యలో అందరి మీద నీకున్న కోపమా? ఇవే కోపం అస్సలు లేదు. పిండి సరిగా లేదని ఫీల్ అయ్యేంటి లాస్ట్? అది ఎందుకు ఒక్కోసారి కొన్ని స్కిట్లో నేను ఒకటి అనుకుంటే అది ఫైనల్ ఇంకోటి కనెక్ట్ అవుతుంది సార్. నాకు తక్కువ పిండి ఇచ్చినా ఎక్కువ రొట్టి చేస్తున్నాను, అవతల వాళ్ళు ఇంత పిండి తీసుకొని ఇంత రొట్టె చేస్తున్నారు. సో పిండి పెంచమని అడుగుతున్నావు నువ్వు. కాదు కదా, యాక్చువల్ గా ఏమనుకున్నారు చెప్పడానికి? పిండి ఎక్కువ కావాలని కోరుకుంటాడు. వాళ్ళు పిండి బాగా ఇస్తే రొట్టి ఇస్తారని అతని ఉద్దేశం. అయ్యి బాబాయ్, ఆయనతో బయట మాట్లాడతాను. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు, స్టార్టింగ్ నాకు భలే నచ్చింది తెలుసా, కానీ లాస్ట్ లో గోళీలు బాగేసుకున్నావు. నీకు నువ్వు గోళీలు కాదులేదు, నిజమే. ఈగో లేకుండా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిజంగా ఒళ్ళు దాచిపెట్టుకోకుండా కష్టపడి ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక కొత్త థీమ్ తీసుకొని వస్తున్నావు రాఘవ. నిజంగా నీ గురించి నువ్వు చెప్పుకుంటుంటే అసలు నువ్వు నీకు అవసరం లేదు. అసలు మేమే చెప్తాం. మేమే చెప్తాను నీ గురించి. థ్యాంక్ యూ సార్.